సభాధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్ గారి, పిఎస్సి సభ్యులు మధుకాంత్ రెడ్డి గారికి, ఇక్కడ వివిధ నియోజకవర్గాల నుంచి మనకి ఇన్ఛార్జీగా ఉన్నారు. అదేవిధంగా సుందర్ శ్రీనివాస్ గారు కడప నుంచి వచ్చారు, ఆయన కూడా నేను ఆహ్వానిస్తాను. రాజపేట అభ్యర్థి ప్రతి మీటింగ్లో మనకి చక్కటి సందేశం ఇస్తుంది. చాలా మిమ్మల్ని అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పార్టీ అంతర్గత సమావేశం నిన్న మధ్యాహ్నం నుంచి నాకు ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు నాకు వచ్చిన సమాచారం, ఫీడ్బ్యాక్ ఏంటంటే, కొంతవరకు మనం ఇంకా సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజకీయాలకు కొత్త, ఒకేసారి మనం ఆ విధంగా మనం అటువంటి సపోర్ట్ సిస్టమ్ ఉందని మనం ఊహించుకోవడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గారు మనకు బాధ్యత చెప్పారు, మనందరినీ కూడా మంచి టీమ్గా ఏర్పడి స్థానికంగా మన బలాలు చేస్తున్నాయి, ఏ నియోజకవర్గంలో మనం ఏ విధంగా మనం సహాయం అందించగలుగుతాం, అభ్యర్థి గెలుపు కోసం మనందరూ కూడా కృషి చేసేటట్టు మీ అందరూ కూడా పర్సనల్గా మీ బాధ్యత తీసుకోండి. ఈరోజు మనం మండలం నుంచి ఉన్న నాయకుల్ని, నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఇన్ఛార్జ్ అందరూ కూడా ఇక్కడ ఎందుకు ఆహ్వానించుకున్నాం అంటే, సమయం తక్కువ ఉంది. ఈ రోజుతో కలుపుకొని మనకి కేవలం 7 రోజులు ఉన్నాయి. ఈ 7 రోజుల్లో కూడా మన వంతు మనం జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి మనం ఏ విధంగా ప్రయత్నం చేయగలుగుతామో చేయాలి. ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఈ క్యాంపెయిన్ ప్రక్రియ ముగిసే లోపు, అంటే 15వ తారీఖు కన్నా ముందు మీరందరూ కూడా వీలైతే 14వ తారీఖు సాయంత్రానికే ప్రతి నియోజకవర్గం నుంచి మీరు బలమైన మన జన సైనికులు ఎవరు ఉన్నారు, ఎవరైతే నిజాయితీగా పోలింగ్ బూత్ల దగ్గర నిల్చుని మన అభ్యర్థి కోసం నిలబడగలుగుతారో, పార్టీ కోసం పార్టీ అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారో, అటువంటి వ్యక్తుల్ని మీరు గుర్తించి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మీరు కనీసం 100 మందిని ఒక లిస్టు తయారు చేసి ఇమీడియట్గా మీరు డాక్టర్ హరిప్రసాద్ గారికి మన నియోజకవర్గ ఇన్ఛార్జీల ద్వారా మీరందరూ కూడా సబ్మిట్ చేయండి. దాని తర్వాత మనం చేయాల్సింది, ఆ పోలింగ్ కేంద్రాల్లో మన వంతు మనం అక్కడ స్థానికంగా మనకున్న పరిచయాలు, మనకున్న ఓటింగ్ శాతం ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం వేయించుకునేటట్టు మనం ప్రయత్నం చేయాలి. మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, రేపటి రోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా రత్న ప్రభాకర్ నిల్చున్నారు. కాబట్టి మన గౌరవం నిలబెట్టుకునేటట్టు, మన కృషి ఏంటనేది మనం చూపించేటట్టు, మన అధ్యక్షుల వారికి మనం ఈ విధంగా పనిచేసామని మనం నిరూపించుకోవడానికి కోసం మీరందరూ కూడా నియోజకవర్గ స్థాయిలో బాధ్యత తీసుకోవాలి. ఇదేదో సామాన్యమైన విషయం కాదు. 2 పోరాటాలు చేస్తున్నాం మనం ఈ రోజున. కోవిడ్ని పోరాటం చేస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా కనివిన రీతిలో కేసులు వస్తూ ఉన్నాయి. దాన్ని పోరాటం చేసుకుంటూ ఈ ఎన్నికల ప్రక్రియను కూడా మనం ఎదుర్కొంటున్నాం. ఎన్నికల ప్రక్రియలో నేను మొట్టమొదటిసారి అన్నాను, ఇక్కడ మన సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇది ఒక వామప్ మ్యాచ్ అన్నాను. వామప్ మ్యాచ్ అని ఎందుకు అన్నానంటే, ఈ ప్రక్రియలో మనందరూ కూడా పాల్గొనడానికి ఒక అవకాశం. పోలింగ్ ఏజెంట్లుగా, కౌంటింగ్ ఏజెంట్లుగా మీరు ఈ రాబోయే 5 రోజుల్లో మీరు కొంతవరకైనా మీరు గడప గడప వెళ్ళి మన పార్టీ సిద్ధాంతాల గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, భారతీయ జనతా పార్టీతో ఎందుకు మనం కలిసి ఉన్నాం అనే దానిపైన వివరించుకుంటూ మనం ఓటు మార్చుకునేటట్టు మనం తప్పకుండా కృషి చేయాలి. పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ విషయంలో కౌంటింగ్ ఏజెంట్లు కూడా దయచేసి మీరు కొంతమంది ముఖ్య నాయకులు, ఎవరైతే మన మండల స్థాయిలో నాయకులు ఉన్నారో, నియోజకవర్గ స్థాయిలో ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఆ లిస్టు కూడా మీరు హరిప్రసాద్ గారికి ఇవ్వండి. వీలైనంత వరకు మనం అడ్జస్ట్ చేస్తాం. ఇక్కడ ఒక వ్యవస్థ ఆల్రెడీ ఉంది. వాళ్ళు దాదాపు 4-5 నెలల నుంచి వాళ్ళు కూడా విస్తృతంగా వాళ్ళు పర్యటిస్తున్నారు. వాళ్ళకున్న క్యాడరు, వాళ్ళకున్న నాయకత్వం ఉంటుంది. కానీ పొత్తులో భాగంగా మన ధర్మంగా మనం భావించి మనం కూడా జనసేన పార్టీ నుంచి మనం అభ్యర్థుల్ని ఇవ్వాలి అక్కడ. సో పోలింగ్ కేంద్రాల్లో మన అభ్యర్థులు ఉండాలి, కౌంటింగ్ కేంద్రాల్లో కూడా మన అభ్యర్థులు ఉండాలి. వీటితో పాటు తక్షణమే ఇమ్మీడియట్గా మీరు ఈ సమావేశం అయిన తర్వాత మీ వంతు మీరు దయచేసి ఎక్కువగా మనకి ఓట్లు వచ్చేటట్టు మీరు ప్రయత్నం చేయండి. ఫోన్ల ద్వారా అవ్వచ్చు, మెసేజ్లు పెట్టుకోవచ్చు. మన మిత్రులకి, మన కార్యకర్తలకి, మన నాయకులకి, మన జన సైనికులకి, వీర మహిళలు ప్రత్యేకంగా దయచేసి మీరందరూ కూడా కొంచెం సమయం వెచ్చించి మన పార్టీ ఏ విధంగా ఉపయోగపడగలుగుతుంది ఎన్నికల్లో అనే దానిపైన మీరు తప్పకుండా మీరు ప్రభావితం చేసే విధంగా మీరు మాట్లాడి కొంతమంది ఒప్పించి ఓట్లు వేయించమని నేను కోరుతున్నాను. ఇంకో ముఖ్య అంశం, రేపు సాయంత్రం నాయుడుపేటలో నడ్డా గారు వస్తున్నారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు. చాలా గౌరవంగా పవన్ కళ్యాణ్ గారిని మేము ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా చాలా ఆత్మీయంగా, గౌరవంగా, ఆయన చాలా రెస్పెక్ట్ఫుల్గా పవన్ కళ్యాణ్ గారికి చాలా సమయం కేటాయించి సమస్యలపైన ఆయన వింటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు అటువంటి మంచి నాయకుడు ఆయన, చాలా చదువుకున్న వ్యక్తి.
ఆయన మన ప్రాంతానికి వస్తున్నారు కాబట్టి నాయుడుపేట సభను కూడా రేపటి రోజు మన అధ్యక్షులు వారు ఈ రోజున మరి డాక్టర్ల అడ్వైజ్ మేరకు ఐసోలేషన్లో వెళ్ళారు కాబట్టి రేపు సభకి రాలేకపోతారు. కానీ ఆయన రావడం లేదనేది మనం ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా ఇంకా మన పైన బాధ్యత పెరిగిందని ఈ సభని మనం ఇంకా సక్సెస్ చేసే విధంగా మీరందరూ కూడా దయచేసి మీరు తోడ్పడండి. ఎక్కడ కూడా ఈ మాట మనం వినకూడదు. మనం పార్టిసిపేట్ చేస్తున్నామంటే మనం ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తామని మీ అందరికీ తెలుసు. జనసేన పార్టీ అంటే ఏంటి, జన సైనికులు ఏంటి, వీర మహిళలు ఏంటి, యువత ఏ విధంగా కదిలొస్తారో ఆ విధంగా మనం ఆ సభని సక్సెస్ఫుల్ చేసేటట్టు మన వంతు మనం కృషి చేద్దామని మీకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను విన్నవించుకుంటున్నాను. ఈరోజు ఉదయం కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఆయన అదే ఆలోచనతో మీ అందరు కూడా తెలపమన్నారు. ఎందుకంటే సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా ఆయన డాక్టర్లు ఎప్పుడైతే అడ్వైస్ చేశారో ఐసోలేషన్లోకి వెళ్దామని నిర్ణయించుకున్నారు. కాబట్టి మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అందరం మాస్క్లు వేసుకోవాలి, శానిటైజ్ చేసుకోవాలి. మన ఎవరికైనా కొంచెం కూడా అనుమానం ఉంటే ఇమీడియట్గా దయచేసి టెస్టింగ్ చేయించుకోండి. 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత టెస్టింగ్ చేయించుకుంటే మన ద్వారా మన కుటుంబ సభ్యులకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మన ద్వారా మనతో పాటు తిరుగుతున్న వ్యక్తులందరూ కూడా మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. దయచేసి నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే మీరు ఎక్కడైనా మీకు అనుమానం ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా టెస్టులు చేయించుకోమని మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. రాబోయే 5 రోజులు 6 రోజులు మనం కష్టపడాలి, రాత్రి బదులు కష్టపడాలి. ఎల్లుండి ఉగాది పండుగ ఉంది. పండుగ ఉన్నా కూడా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేద్దామని మన నాయకులు కోరారు. ఇందాక సోమవీరాజు గారితో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు. సో ఆ ప్రోగ్రాం కూడా మీ అందరికీ చెప్తాం. ఎక్కడో చోట క్యాంపెయినింగ్ చేయాలి, ఇంకా విస్తృతంగా మన ప్రజల్లోకి వెళ్ళాలి. మనం ఈ రోజున ఇంత బలంగా ఉన్నాం, మన ద్వారా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించే స్థాయికి తీసుకెళ్లే విధంగా మనందరం కూడా కృషి చేద్దాం అనే నమ్మకంతో మీరు కదలండి. దాన్ని మీరు మన భుజాలపైన తీసుకెళ్ళమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు ఏ నియోజకవర్గం చెందినా సరే, అది నెల్లూరు జిల్లాలో కానివ్వండి, చిత్తూరు జిల్లాలో కానివ్వండి, అందరం కూడా ఈ రోజున ఈ బాధ్యత నెరవేర్చే విధంగా మీరు దయచేసి ఓపికతోటి మీరు ముందుకెళ్ళండి. ఎక్కడ కూడా మనకి మెటీరియల్ కొరత లేదు. మెటీరియల్ మీకు డాక్టర్ గారు ఇప్పుడే పంపిస్తారు. అభ్యర్థి తరఫు నుంచి వచ్చిన మెటీరియల్ అది మీకు పంపిస్తారు. ఆ కరపత్రాలు మీరు అందరూ కూడా డోర్ టు డోర్ అన్ని చోట్ల మీరు పంపిణీ చేయండి. అదేవిధంగా పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్ల గురించి మేము వివరించాను. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ లేకుండా మీరు తర్వాత వచ్చి మీరు హడావుడి చేస్తే ఉపయోగం లేదు. ఇమ్మీడియట్గా మీరు ఆ వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళ ఫోటోలు తీసుకొని ఆ సమాచారం మొత్తం మీరు ఆధార్ కార్డులతో సహా సబ్మిట్ చేయాలి. రిటర్నింగ్ ఆఫీస్ అధికారి దగ్గర నుంచి ఆ అప్రూవల్ రావాలి. దీనికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మీరు తక్షణమే ఎంత త్వరగా మీరు చేయగలిగితే త్వరగా మీరు నియోజకవర్గ స్థాయిలో మీరు రెడీ చేసుకుని మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే చక్కగా మన వాళ్ళు కూడా ఆ ప్రక్రియలో పాల్గొని వాళ్ళు కూడా మేము కూడా ఇన్వాల్వ్ అయ్యాం, మేము కూడా బాధ్యత తీసుకున్నాం, మేము కూడా నిలబడ్డాం అనే దానిపైన ముందుకెళ్ళగలుగుతారు. ఇంకో విషయం నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎక్కడైతే నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా మన అధ్యక్షులు వారు నియమించారో దయచేసి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మీరు సొంతంగా రకరకాల ఆలోచనలు తెచ్చుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎవరిని కన్ఫ్యూజ్ చేయొద్దు. పార్టీలో ఇది ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ ఏంటంటే ప్రెసిడెంట్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఒక అభ్యర్థిని గత ఎన్నికల్లో పోటీ చేశారు, లేదా ఎన్నికల తర్వాత ఒకరిని నియమించారు. ఆ అభ్యర్థి ద్వారా మన పార్టీ కార్యక్రమాలు జరగాలి. కాబట్టి సహకరించండి. ఎక్కడైనా పొరపాట్లు జరుగుతుంటే పార్టీ దృష్టి తీసుకురండి, జిల్లా స్థాయి నాయకుల దృష్టికి తీసుకురండి. మీ ద్వారా మీకు వచ్చే సమాచారం ఏదో ఉంటుంది, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడైనా సర్దుబాట్లు చేయాలంటే తప్పకుండా చేస్తాం. అది మేము బాధ్యతగా తీసుకుంటాం తప్ప మీరు ఎక్కడ కూడా నిరాశకు గురి అవ్వకండి. అందరినీ గౌరవించండి, అందరం కలిసిమెలిసి పనిచేద్దాం. మన కోసం చేసుకుంటున్నాం ఈ ఎలక్షన్, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరి కోసం చేస్తున్న ఎలక్షన్ కాదు, మన కోసం చేస్తున్నాం. మనం ఒక బాధ్యత తీసుకున్నాం, ముందు నుంచే మనం అనుకున్నాం. కానీ ఒక మంచి అభ్యర్థి వస్తే ఆ అభ్యర్థిని మనం నిలబెడదాం అనుకున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున రత్నప్రభ గారు వచ్చారు. ఆమె మంచి అభ్యర్థిగా భావించి పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఆమెకి మద్దతు ప్రకటించారు. కాబట్టి మనందరం కూడా బాధ్యతను నిలబెట్టుకుని ముందుకు తీసుకెళ్దాం మీకు మనస్ఫూర్తిగా నేను మరొకసారి వినవించుకుంటూ, ఈ సమావేశం ఈరోజు మనం కొంచెం లేట్ అవుతుందేమో తప్పదు, కానీ నియోజకవర్గ స్థాయిలో మనం సమీక్షించుకుందాం. మండల స్థాయి నాయకులు, నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు దయచేసి మీరు కూర్చోండి. డాక్టర్ గారు కోఆర్డినేట్ చేస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని ముందుగా మనం ఫినిష్ చేద్దాం. దాని తర్వాత దగ్గర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చివరిలో పెట్టుకుందాం. కొంచెం దయచేసి మీరు సహకరించి కొంచెం ప్రశాంతంగా మీరు ఉంటే త్వరగా మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందామని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.